ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి మనతో మాట్లాడును గాక. అనుగ్రహించెను అనే పదమును మనం చూసినప్పుడు ఆ పదము భూతకాలంలో వ్రాయబడింది, అంటే గతించిన కాలంలో వ్రాయబడింది. మనం పుట్టక మునిపే 2000 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన పిదప మనకు అనుగ్రహించబడినది. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, ఏదైతే ఆశపడుతున్నామో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, ఏది లేదని ఆరాటపడుతున్నామో, ఏది కావాలని కోరుకుంటున్నామో అది ఇంతకుముందే మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవులు నిరాశావాదులు కాదు, క్రైస్తవులు ఆశావాదులు. క్రైస్తవులు తృప్తి లేని వాళ్ళు కాదు, క్రైస్తవులు తృప్తి కలిగిన వాళ్ళు. క్రైస్తవులు దిగులుతో బ్రతికేవాళ్ళు కాదు, క్రైస్తవులు చింతలతో బ్రతికేవాళ్ళు కాదు, కొరతలతో బ్రతికేవాళ్ళు కాదు. మరి క్రైస్తవులు ఎవరంటే సమృద్ధితో బ్రతికేవాళ్ళు. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే వారు ఇంతకుముందే దేవుడి దగ్గర ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. ఇంతకుముందే మీరు యేసుక్రీస్తునందు దీవించబడిన వారు అనే సంగతిని గుర్తిస్తే మీ ఆత్మీయ జీవితము చాలా బలముగాను చాలా ఆశీర్వాదకరంగాను ఉంటుంది. లేదు, ఇక లేదు, నాకు అది లేదు, ఇది లేదని చెప్పి నిరాశపడుతుంటే బలహీనమైపోతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మీ మనోనేత్రములు వెలిగించును గాక. హల్లెలూయా. సహజంగా చాలామంది క్రైస్తవులు ఆయా సంఘాలలో ఇలాంటి పాటలు పాడతారు. ఎవరు లేని ఒంటరినై అందరూ నాకు దూరమై అనాథగానే మిగిలాను, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. అంటే విశ్వాసి పాడకూడదు ఈ పాట. విశ్వాసి ఒంటరివాడు కాదు, విశ్వాసి ఏకాకి కాదు, విశ్వాసి అనాథ కాదు. విశ్వాసి ఆల్రెడీ యేసు ప్రభువును కలిగి ఉన్నాడు. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి సమస్తాన్ని కలిగి ఉన్నాడు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నిజంగా దప్పిగొనుచుందా? ఎంతమందికి దప్పికొన్నది? ఈ పాట కరెక్ట్ కాదు. విశ్వాసులు పాడకూడదు ఈ పాట. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వెలపలో ఉన్నాడు కాబట్టి, దప్పిక కలిగింది కాబట్టి పాడాడు. కొత్త నిబంధన భక్తుడు ఈ పాట పాడకూడదు. మరి కొత్త నిబంధన భక్తుడు ఏం పాడాలి? ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. జీవాహారము నేనే, నా వద్దకు వచ్చువాడు ఎంత మాత్రం ఆకలి కొనడు, విశ్వాసముంచువాడు దప్పిగొనడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆకలి తీరిందని చెప్పండి. నా దప్పిక తీరిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒక వ్యక్తి ఆకలితో ఉండడు, ఒక వ్యక్తి దప్పికతో ఉండడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా దప్పిక తీర్చబడినవాడు. ఆమెను చెప్పండి. దప్పికతో యేసయ్య దగ్గరికి వచ్చాం, దప్పికతో వచ్చిన మనల్ని దప్పిక తీర్చాడు. ఆకలితో వచ్చాం, ఆకలి తీర్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దప్పిక తీర్చబడిన వారు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. బావి దగ్గరికి వచ్చావు, బావిలో ఊటలు చల్లగా ఉన్నాయి, అంచుల నిండా బావిలో ఊటలు ఊరిని, నాకు దప్పిక అరుస్తున్నావు అనుకోండి, ఎవరు తప్పది? నీది తప్పు.
12 రకాల కూరలతో కూడిన మంచి విందు భోజనం పెట్టారు, మంచి భోజన ప్లేట్ నీ ముందుంది. నాకు ఆకలి అరుతున్నాను అనుకోండి, ఎవరు తప్పు? నీది తప్పు. జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ యూ ఎవ్రీథింగ్. సమస్తమును యేసు ప్రభువు వారు సిద్ధపరిచాడు నీ కోసం. ఆయన పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. నువ్వు ఇంకా పుట్టక మునిపే నీకు అవసరమైనవన్నీ దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ మిరాక్యులస్ గాడ్. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు అండి. 2000 సంవత్సరాల క్రితం కాదండి, భూమి సృష్టించినప్పుడే మనిషికి అవసరమైన మొత్తం చేశాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, గాలి రోజు చేస్తున్నాడా? ఒకప్పుడు చేసిందేనా గాలి మనం పీల్చుకున్నది ఇప్పుడు దాకా? ఒకప్పుడు సృష్టించిన గాలే ఇప్పుడు కూడా పీల్చుకుంటూ ఉన్నాం. అయిపోయిందా? అయిపోలేదు. పెట్రోలు రోజు క్రియేట్ చేస్తున్నాడా దేవుడు? ఒకప్పుడు సృష్టించిందేనా? అర్థం చేసుకోవాలి. ఆమెను చెప్పండి. ఏదైనా తోటలో ఆది కాండంలో 6 రోజులు సృష్టించాడు. చెట్లు, గాలి, నీరు, సముద్రము, చేపలు అన్నీ సృష్టించాడు. ఆనాడు సృష్టించినవి ఈనాటికి అయిపోవాలా? ఇంకా 1000 సంవత్సరాలు పెట్టి ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. సృష్టిలో సమస్తాన్ని భుజిస్తూనే ఉన్నారు, సమస్తాన్ని తింటూ త్రాగుతున్నారు, కానీ అయిపోలేదు, అయిపోదు కూడా. ప్రస్తుతం 730 కోట్ల మంది ప్రజలు భూమి మీద నివసిస్తున్నారు. ఇంకొక 730 కోట్ల మంది పుట్టినప్పటికి కూడా ఈ సృష్టిలో ఏమీ అయిపోదు. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు. ఆమెను చెప్పండి. అందుకు ముందే అన్నిటిని సృష్టించి పెట్టాడు. ఎలాగ సృష్టించి పెట్టాడో నీకు అవసరమైన మొత్తాన్ని కూడా విశ్వాసిగా క్రీస్తునందు సమస్తమును సృష్టించాడు. హల్లెలూయా. యేసు క్రీస్తునందు సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తివి నీవు. చెప్పండి, నేను సమృద్ధి కలిగిన వ్యక్తిని చెప్పండి. హల్లెలూయా. ఐఎమ్ సాటిస్ఫైడ్ పర్సన్. నేను సంతృప్తి కలిగిన వ్యక్తిని, నేను లేమిడి కలిగిన వ్యక్తిని కాదు. నాకు సమస్తమును సృష్టించాడు. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని సృష్టించాడు, ఐశ్వర్యాన్ని సృష్టించాడు, దీవెనను సృష్టించాడు, శక్తిని సృష్టించి నీ లోపల పెట్టాడు, సమస్తమును నీ లోపల పెట్టాడు. సమస్తము నీ లోపలే ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి చదవండి. 1:3. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్తుతించబడును గాక. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును చెప్పండి. క్రీస్తునందు అన్నాడు. క్రీస్తునందు, క్రీస్తునందు చెప్పండి అన్న. క్రీస్తునందు, నేను క్రీస్తునందు ఉన్నాను. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? చర్చిలో ఉన్నారా? మీరు చర్చిలో ఉన్నారు. చర్చిలోకి రావడానికి కారణం, చర్చిలోకి రాకముందే మీరు క్రీస్తులోకి వచ్చారు. లోకంలో ఉన్నప్పుడు మీకు ఏమీ లేదు. దేవునికి వేరుగా ఉన్నప్పుడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నట్లుగా క్రీస్తుకు వేరుగా ఉండి దేవుని దీవెనలు పొందలేరు. క్రీస్తుకు వేరుగా ఉన్న ప్రతి ఒక్కడు ఐశ్వర్యవంతుడైన వాడు భిక్షగాడే. క్రీస్తుకు వేరుగా ఉన్న వ్యక్తులు ధనవంతులైన దరిద్రులే. క్రీస్తుకు వేరుగా ఉన్నవారు అధికారం ఉన్నా ఆశీర్వదించబడిన వారు కాదు. వారు ఆశీర్వాదం నిశ్చయంగా కాలు జారు చోటనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎప్పుడు పడిపోతారో తెలియదు. కానీ యేసుక్రీస్తులో ఉన్న మనకి సమస్తం ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలబడి నూతన సృష్టి. యేసుక్రీస్తులోకి రావడమే నీ టర్నింగ్ అయిపోయింది, నీ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. చప్పట్ల ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి పెళ్ళైన తర్వాత సిరి తిరిగిద్దంట. పెళ్ళైనా కలిసి వచ్చింది వాడికి అంటారు. ఆ అమ్మాయిని చేసుకున్నాడు, వాడి సుడి తిరిగిందని అంటారు. పెళ్ళైన తర్వాత కొంతమంది జీవితాలు మారిపోతాయి. కొంతమందికి ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితాలు మారిపోతాయి. కొంతమంది కొన్ని జరిగినప్పుడు మారిపోతాయి. కానీ ఆ మార్పు శాశ్వతంగా ఉంటుందో లేదో తెలియదు. కానీ యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత వచ్చే మార్పు శాశ్వతమైనది. ఆమేన్ చెప్పండి. మీరు క్రీస్తులోకి వచ్చారు. చెప్పండి, నేను క్రీస్తులో ఉన్నాను చెప్పండి. యేసుక్రీస్తు సంబంధిగా మారిపోయాను, యేసుక్రీస్తు బిడ్డగా మారిపోయాను. యేసుక్రీస్తులోకి వచ్చావు. యేసుక్రీస్తులోకి వచ్చిన నీవు సాధారణమైన వ్యక్తివి కాదు. నీవు నూతన సృష్టివి. పాతవి గతించిపోయినాయి, కొత్త ఆశీర్వాదాలన్నీ నీ లోపల జమ చేయబడ్డాయి. యేసుక్రీస్తునందున్న వాడికి ఉండే ఆశీర్వాదం ఏమిటంటే, చదవమ్మా, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము
పరలోక విషయములనే దగ్గర పరలోక స్థలములని రాసుకోండి. గ్రీకు భాషలో పరలోక స్థలములని ఉంది. హెవెన్లీ ప్లేసెస్. పరలోక స్థలములలో నీకోసం సమస్తము సిద్ధపరచబడింది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోక స్థలములు అంటే ఆత్మ సంబంధమైన లోకం. చెప్పండి, ఏ లోకం? ఆత్మలోకం అని చెప్పండి. చెప్పండి గట్టిగా, ఆత్మలోకమో. గట్టి చెప్పాలి, ఆత్మలోకమో. 2-4 పిల్లలు అట్లా చెబితే కదా వాళ్ళకి వచ్చేది ఎక్కాలు. కాబట్టి నేను చెప్పింది కూడా చెప్పాలి ఇక్కడ నేర్చుకోవడానికి. ఆత్మలోకమో, భౌతిక లోకమో. భౌతిక లోకం అంటే కనపడే లోకం. ఈ కనపడే లోకానికి ఆత్మలోకం తల్లి. ఆత్మలోకం తల్లి. ఆత్మలోకంలో కూడా ఈ లోకం వచ్చేసింది. ఒక బిడ్డ ఎంత వాస్తవమో తల్లి కూడా అంతే వాస్తవము. అట్లాగే బిడ్డ లేకపోతే తల్లి లేదు, తల్లి లేకపోతే బిడ్డ లేదు. అట్లాగే భౌతిక లోకం ఆత్మలోకం లేకుండా లేదు, ఆత్మలోకం లేకుండా భౌతిక లోకం లేదు. కాబట్టి ఆత్మలోకం వాస్తవం. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నేను మర్చిపోయాను, ఈరోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. తల్లులైన వాళ్ళందరూ లేచి నిలబడి, తల్లులు నిలబడండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. ఎస్, హృదయపూర్వక మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఆమేన్ చెప్పండి. ప్రపంచం అంతా ఈరోజు తల్లులను గౌరవిస్తున్నాను. తల్లులు కాని వాళ్ళు తల్లులు అవుదురు గాక. తల్లులు అయిన వారు మీ బాధ్యతలు మీరు నిలిచిందురు గాక. మీకున్న మాతృత్వపు ఆ గొప్ప అనుభవాలు దేవుడు మీకు ఇచ్చిన వరం, వాటిని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే తల్లిగా నీ బాధ్యత నెరవేర్చి మంచి పౌరులను తయారు చేయాలి. నెపోలియన్ బోనాపార్ట్ అనే ఒక వ్యక్తి, ఫ్రెంచ్ చక్రవర్తి, ప్రస్తుతం దేశానికి ఎవరు కావాలి, ఏం కావాలని అడిగినప్పుడు విలేకరులు అడిగితే ఆయన చెప్పాడంట, దేశానికి మంచి తల్లులు కావాలన్నాడంట. కంట్రీ నీడెడ్ గుడ్ మదర్స్. వై? ఎందుకని? మంచి తల్లులు మంచి పౌరులను తయారు చేస్తారు. ఆమెను చెప్పండి. ఎవరు తయారు చేస్తారు? మంచి తల్లులు మంచి పౌరులను తయారు చేస్తారు. గుడ్ మదర్స్ మేడ్ గుడ్ సిటిజన్స్. మంచి తల్లులు మంచి పౌరులు తయారు చేస్తారు. మంచి పౌరులే మంచి సమాజం, మంచి దేశం. ఒక దేశం మంచిగా ఉండాలంటే తల్లి మంచిగా ఉండాలి. మంచి తల్లులు కావాలి. మీరందరూ మంచి తల్లులు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మీరు దీవించబడిన వారు. హల్లెలూయా. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఈ తల్లి గురించి చెప్తున్నా కాబట్టి మీరు గుర్తొచ్చారు. ఆత్మలోకము భౌతిక లోకానికి తల్లి. ఆత్మలోకం లేకపోతే భౌతిక లోకం లేదు. ఈ ఆత్మలోకంలో మనకు అన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు దేవుడు. సెల్ ఫోన్లు ఇప్పుడు క్లౌడ్ యాప్ అని ఒకటి వచ్చింది. క్లౌడ్ యాప్ ఎంతమంది తెలుసు? క్లౌడ్ యాప్ ఒక అప్లికేషన్. క్లౌడ్ యాప్ అంటే మన యొక్క మెమరీ అంతా, వాస్తవానికి మీరు మాట్లాడుతున్న ప్రతిదీ రికార్డ్ అవుతుంది సెల్ ఫోన్లో. మీరు చూసిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీరు వాడిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఈ రికార్డింగ్ అంతా హార్డ్ డిస్క్లో గూగుల్ సంస్థలో అమెరికా దేశంలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పెద్ద హార్డ్ డిస్క్లో అంతా రికార్డ్ అయి నిక్షిప్తంగా ఉంటుంది. కానీ ఇది అయిపోతుందని చెప్పి వాళ్ళు ఒకటి చేశారు, కనిపెట్టారు. అదేంటి? క్లౌడ్ యాప్. అంటే ఆకాశంలో ఒక మెమరీ నిలబెట్టేటట్టు క్లౌడ్ యాప్ అన్నారు. అంటే తీసుకెళ్ళి ఆకాశంలో పెడతారు దాన్ని. మనకు అవసరం ఎప్పుడు నొక్కితే మళ్ళీ వచ్చింది అనమాట. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పరలోక స్థలములలో మనకు ఆశీర్వాదం దేవుడు సిద్ధపరిచాడు. గాడ్ ప్రిపేర్డ్ బ్లెస్సింగ్ ఫర్ యూ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ప్రతి ఆశీర్వాదం పరలోక స్థలంలో ఉన్నది. పరలోక నుంచి ప్రతి ఆశీర్వాదం దిగుమతి చేసుకోవచ్చు. యూ క్యాన్ డౌన్లోడ్ యువర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్లీ ప్లేసెస్. పరలోక సంబంధమైన స్థలములలో నుంచి ప్రతి ఆశీర్వాదం నువ్వు దిగుమతి చేసుకోవచ్చు, నువ్వు పొందుకోవచ్చు. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా పొందుకోవచ్చు. పరలోకానికి భూలోకానికి వంతెన ఏమిటంటే విశ్వాసమే. డౌన్లోడ్ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది? బై ఫెయిత్ జరుగుతుంది. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా.
ఈ పరలోక స్థలంలో ఉన్న ఆశీర్వాదం అంతా మన ఆత్మ కనెక్ట్ అయ్యింది. దేనికి కనెక్ట్ అయ్యింది? ఆత్మ కనెక్ట్ అయ్యింది. ఆత్మకి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మలోకంలో కదులుతాడు. ఆత్మలోకంలో అన్నీ ఉంటాయి. మన ఆత్మలోకాన్ని తాకగలదు. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మనిషిని తాకాలనుకోండి, నా చేయి పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తే తాకొచ్చు. ఆత్మను తాకాలంటే తాకలేను. కానీ ఆత్మను తాకిద్ది. ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మను తాకిద్ది. ఆత్మ సంబంధమైన లోకాన్ని టచ్ చేస్తుంది. కనుక ఆత్మలోకంలో ఉన్న ఆశీర్వాదాలను నేను పొందడానికి నా ఆత్మ ద్వారా నేను పనిచేయగలను. నా ఆత్మలో విశ్వాసాన్ని ఉపయోగించి సమస్తాన్ని పొందుకోగలను. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది చాలా బలమైనది. విశ్వాసం ద్వారానే అబ్రహాము శారాలు నిండు వృద్ధాప్యంలో గర్భం సాధించుకున్నారు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విశ్వాసాన్ని వాడాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. వాక్యం వింటూ ఉండాలి, విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మ సంబంధం లోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఆమెను చెప్పండి. అనుభవిస్తూ ఉండాలి. హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవుడు పొందటానికి రాలేదు, పొందిన దాన్ని అనుభవించడానికి వచ్చాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ నువ్వు పొందావు. ఇంతకుముందే నువ్వు పొందావు. ఇంతకుముందే జయం పొందావు. దేవుడిచ్చిన జయంలో జయాన్ని అమలు చేయడానికి వచ్చావు, కానీ జయం పొందడానికి రాలా. ఒక వ్యక్తి చీకటి బట్టి వచ్చాడు. చీకటి నుంచి విడుదల పొందాలా, పొందిన విడుదల తీసుకోవాలా? పొందిన విడుదలని తీసుకోవాలి. సైతాన్ని ఇంతకుముందే యేసు ప్రభు శిలువలో ఓడించాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితం చాలా సులభమైన జీవితం. ఎవరన్నా పాము అంటే భయపడతారా? పాము అంటే ఎంతమందికి భయం? పాము అంటే భయం కొంతమందికి. పాము అన్నారు ఆడవాళ్ళు. ఒక ఆమె అందరి మొగళ్ళు పిలవంటారా అంది. దేనికి? పావును కూడా. దానికి ఆ ఇంట్లో మొగాయిని కూడా అన్నారే మొగళ్ళు పిలవంటారా అన్నాడు ఆయన కూడా. మరి నువ్వెవరు అంటే? పావు అంటే అందరికి భయమే, కానీ సచిన పావు అంటే ఎంతమంది భయం? సచిన పావు చంపడం చాలా సులభం. సాతాను అప్పటికే ఓడిపోయాడు. ఓడిపోయిన సైతాను వాడిని నేమి చేయలేడు. చీకటితో బాధపడుతున్న వాళ్ళకి చెప్తున్నా, యేసునామములో అపవాది నా యొద్ద నుండి బయటికి పో అని చెప్పి యేసునామాన్ని వాడితే వాడు వెళ్ళిపోతాడు. నీ చీకటి నుంచి నీకే విడుదల అనుభవించడానికి వచ్చే యేసయ్య దగ్గరికి. విడుదల పొందడానికి కాదు, లేని దాన్ని పొందడానికి కాదు, ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించడానికి వచ్చావు. ఆల్రెడీ ఉన్నది. ఆమె చెప్పండి, నేను ఉన్నదాన్ని అని చెప్పండి. నేను ఉన్నవాడిని అని చెప్పండి. హల్లెలూయా. నేను లేనిదాన్ని కాదు, పేదదాన్ని కాదు, దిక్కుమాలిన దాన్ని కాదని చెప్పండి. కొంతమంది దిక్కుమాలిన అని పాట పడతారు. పాటలో ఒక పాట ఉంది. దిక్కులేని వాడనో ప్రభు నీ అండ చేరి మొక్కిసేదీరినాను ప్రభు అని దిక్కులేని వాడిని పాడుకుంటారు. దిక్కులేని వాళ్ళని కాదు, తరమబడుతున్న దిక్కులేని వారి కాదు. మనకు దిక్కున్నాడు యేసు ప్రభు వారు, మనకున్నాడు. మన లోపలే ఉన్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన లోకం నుంచి మన లోపల కదులుతాడు, మన లోపల ఉంటాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మలో సమస్తం డిపాజిట్ చేయబడింది. నీ ఆత్మకు సంబంధించిన ప్రతి ఒక్క ఆశీర్వాదం నీకు ఇంతకుముందు ఇవ్వబడింది. రక్షించబడ్డావు అంటే విమోచించబడ్డావు. రక్షించబడ్డావు అంటే అంగీకరించబడ్డావు. రక్షించబడ్డావు అంటే ఆశీర్వదించబడ్డావు. రక్షించబడ్డావు అంటే స్వస్థత పొందుకున్నావు. ఆల్రెడీ స్వస్థత నీ లోపల ఉన్నది. సత్యాన్ని కొంచెం అర్థం చేసుకోండి. చచ్చిన పాము చంపడం ఎంత సులభమో అపవాదిని ఓడించడం కూడా అంతే సులభం. ఆమెను చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు అట్లా చేశాడు మనల్ని. దేవుడు అట్లా చేశాడు. యేసుప్రభు సమస్తాన్ని జయించి సమస్తాన్ని ఓడించి ఆ జయాన్ని మనకు కట్టబెట్టాడు. హల్లెలూయా. రోమపత్రిక 8:37 చదవండి. అత్యధిక విజయం పొందుతున్నాం. అత్యధిక విజయం, మోర్ దాన్ కాంక్వరర్ అంటాడు ఇంగ్లీష్లో. అత్యధిక విజయాన్ని పొందుతున్నాం. సాధారణ విజయం కాదండి. శ్రమ అయినను విజయం పొందుతాం. కష్టమైనను విజయం మనదే. కరువు అయినను విజయం మనదే. వస్త్రహీనత అయినను విజయం మనదే. హింస అయినను విజయం మనదే. విజయం నీదే. చెప్పండి పక్కన, విజయం నీదే అని చెప్పండి. నువ్వు జయించిన వ్యక్తి అని చెప్పు. ఓటమి లేదు. అయితే సమస్య ఏంటంటే ఓటమిని అంగీకరించకూడదు. నీకు ఓటమి లేదు, నీకు గెలిపే ఉంది.
కొన్నిసార్లు మనలో ఉన్న సామర్థ్యం అర్థం కాక మనం ఓడిపోతానికి ఇష్టపడతాం. నేను చిన్నప్పుడు ఒక కబడ్డీ ఆట పెట్టారు. మా ఊరు నుంచి చాలా 6 అడుగులు ఎత్తు వాళ్ళు సెలెక్ట్ చేశారు. 6 అడుగులు ఎత్తు బాగా లావుగా ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేశారు. కబడ్డీ ఆట కదా, దెట్టుగా ఉండాలి మనుషులు. నాగులపాటులో మీటింగ్ ఈ టోర్నమెంట్ పెట్టారు. టోర్నమెంట్కి వెళ్ళారు. క్రికెట్కి వెళ్తారు కదా, అట్లా వెళ్ళారు. అప్పట్లో కబడ్డీ ఆట, వాలీబాల్ ఆటకి ఉండేవాళ్ళు. వెళితే ఒక గేమ్ వాళ్ళు చూసి, వీళ్ళని చూసి, వీళ్ళు 6 అడుగులు ఎత్తున్నారు, వీళ్ళు ఎక్కడ మనల్ని గెలుస్తారని చెప్పి వాళ్ళు ఫ్రీగా మేము ఓడిపోయామని ఒప్పుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం నిలబడి ఉన్నారు అలా స్తంభాల్లాగా. కొండపాటు నుంచి ఇంతవరకు చిన్నవాళ్ళు వచ్చారు, బొడ్డోళ్ళు వచ్చారు. వీళ్ళని మేము గెలుస్తామన్నారు. అరే వాళ్ళు అంత 6 అడుగులు ఎత్తుంటే మీరు ఎట్ట గెలుస్తారా అంటే, మేము గెలుస్తాం కదా అన్నారు. ఇక ఒకడిని పట్టుకున్నారు. కబడ్డీని కోతకెళ్తే ఒకడిని పట్టుకుంటే గిలక పట్టుకుంటాడు, మెలగడు సప్పగా పడుకుంటాడు. ఎందుకురా పడుకున్నావు, వాటిని లాక్కొచ్చారు, ఎల మీద పడొచ్చారంటే వాళ్ళు నా గిలకలు ఎరగదీస్తారని భయం అన్నాడు. అంటే ముందు వాడి సామర్థ్యం వాడికి అర్థం కాక వాడు ఓటమిని అంగీకరించాడు. చాలామంది ఓటమిని అంగీకరిస్తారు. డోంట్ అలౌ ద డిఫీట్. ఆమెను చెప్పండి. ఓటమిని అనుమతించకూడదు. నువ్వు అనుమతిస్తే తప్ప ఓటమి లేదు నీకు. నువ్వు అనుమతిస్తే తప్ప రోగం రాదు. రోగం రావాలంటే నీ అనుమతి తీసుకొని వస్తుంది. దయ్యం రావాలంటే నీ అనుమతితోనే వస్తుంది. నువ్వు అనుమతిస్తే దయ్యం వస్తుంది. నువ్వు అనుమతించకపోతే దయ్యం రాదు. నువ్వు అనుమతించకపోతే ఓటమి రాదు. నువ్వు అనుమతించకపోతే నష్టం రాదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో అనుమతిస్తాం కనుక వస్తున్నాయి. ఆల్రెడీ నువ్వు గెలిచిన వాడివి. చదువుల్లో గెలిచావు, వ్యాపారంలో గెలిచావు, ఉద్యోగంలో గెలిచావు, వ్యవసాయంలో గెలిచావు, ఆర్థిక విషయాల్లో జయించిన వాడివి. నీకు ఓటమి లేదు, ఎదురు లేదు, తిరుగులేని మనిషి నువ్వు. ఎందుకంటే దేవుడు అలా చేశాడు. యేసుక్రీస్తు నందు నిన్ను అలా చేశాడు. ఆయన పొందిన విజయంలో తీసుకొచ్చి నిన్ను నిలబెట్టాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఉదాహరణకి ఇండియా దేశము పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్నారు. ఇండియా దేశం తరపున 11 మంది ఆడతారు, పాకిస్తాన్ తరపున 11 మంది ఆడతారు. పాకిస్తాన్ ఓడిపోయింది, ఇండియా జట్టు గెలిచింది. ఇండియా జట్టు గెలిచిందంటారా, ఇండియా గెలిచిందంటారా? ఇండియాలో 130 కోట్ల మంది గెలిచారు. ఎందుకంటే ఇండియా జట్టు గెలిచింది కాబట్టి. ఎందుకని ఇండియా గెలిచిందన్న, ఇండియా జట్టు గెలిచిందన్న లేదు. ఎందుకని ఇండియా తరపున వాళ్ళు ఆడారు. 11 మంది ఆడారు, ఇండియా తరపున ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచినారు. ఇండియా మొత్తం గెలిచినట్టు. చప్పట్లు, ప్రైజులు. అట్లాగే మనందరి తరపున యేసు ప్రభు సిలువలో మనందరి తరపున పోరాడాడు. అపవాదిని ఓడించాడు, శాపాన్ని తీసివేశాడు, రోగాన్ని మింగేశాడు, మరణాన్ని మింగేశాడు. యేసు ప్రభు మన పక్షాన్ని అన్ని అనుభవించాడు. ప్రతి శాపాన్ని తను అనుభవించాడు. శాపగ్రస్తు సిలువలో వేలాడినాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని తాను దరిద్రుడయ్యాడు. సిలువలో ఆయన యాగం చేశాడు, త్యాగం చేశాడు. మన పక్షాన్ని ఆయన సిలువలో మరణించాడు. కడపటి ఆదాముగా వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదాము ద్వారా జీవం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా శాపం వస్తే రెండవ ఆదాము ద్వారా ఆశీర్వాదం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే రెండవ ఆదాము ద్వారా జీవం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా ఏదైతే కీడు వచ్చిందో అది మొత్తం రెండవ ఆదాము ద్వారా మనకు సమకూర్చబడింది. చప్పట్లు, ప్రైజులు. ప్రతి కీడు దొర్లించబడింది. యేసు ప్రభు సమస్తము చేసి ముగించాడు. అది నీ ఖాతాలో జమ చేశాడు. ఆమెను చెప్పండి. ఇంకా అర్థం కావట్లేదా? రోగులకు చెప్తున్నా, నీ రోగం నీ దగ్గర లేదు. సైతాన్ చెప్పిన అబద్ధం, సైతాన్ పెట్టిన అబద్ధం, మోసం. సాతాన్ దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది, మోసం ఉంది, అబద్ధం ఉంది, కుట్ర ఉంది. అపవాది తంత్రములు తెలుసుకోవాలి. అపవాది తంత్రాలు తెలుసుకొని నీవు మాట్లాడాలి. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి జరుగుతుంది. విశ్వాసంతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను మగబిడ్డను కంటానని మాట్లాడాలి. చప్పట్లు, ప్రైజులు. డాక్టర్లు కనుక నీకు బిడ్డలు పుట్టరు అన్నారు అనుకోండి, ఇక నా బిడ్డలు పుట్టరు అంటారు, నువ్వే ప్రచారం చేసుకుంటే ఏం పుడతారు? ఇంకా డాక్టర్ మాట కాదు, దేవుని మాట ముఖ్యం. చప్పట్లు, ప్రైజులు. డాక్టర్ గారు నీకు రోగం ఉందని చెప్పాడు అనుకోండి, నాకు రోగం ఉందంటే నాకు రోగం ఉందంటే ప్రచారం చేసుకున్నాను. రోగం ఉంటుంది. యేసుక్రీస్తు నామములో నేను రోగిని కాదు, నేను ఆరోగ్యవంతురాలని, యేసయ్య నాకు ఆరోగ్యాన్ని సమకూర్చాడని మాట్లాడితే ఆ రోగం వెళ్ళిపోతుంది. చప్పట్లు, ప్రైజులు. ఈ రోగాన్ని నేను అనుమతించను. ఈ పేదరికాన్ని నేను అనుమతించను. ఈ ఆర్థిక పరిస్థితులు నేను అనుమతించను. ఈ అప్పులు నేను అనుమతించను. యేసు నామములో నేను బయటకు వస్తున్నా. ఐఎమ్ కమింగ్ అవుట్. నేను బయటకు వస్తానని మాట్లాడాలి. విశ్వాసాన్ని ఉపయోగించి బయటికి రావాలి. దేవుడు సిద్ధపరిచింది అనుభవించాలి. ఆమేన్. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు ఇది?
చాలా ఎగ్జాంపుల్ చెప్పే గతంలో మీకు. యేసుక్రీస్తు నామములో నేను బయటకు వస్తాను. చెప్పండి, నేను బయటకు వస్తున్నాను. చెప్పండి, నేను బయటకు వస్తున్నాను. ఈ రోగం నుంచి బయటకు వస్తున్నాను. చెప్పండి గట్టిగా, రోగము నుండి బయటకు వస్తున్నాను. పేదరికం నుండి బయటకు వస్తున్నాను. అప్పుల నుండి బయటకు వస్తున్నాను. నేను అప్పులకు బానిసన కాదు, రోగానికి బానిసన కాదు, దయ్యానికి బానిసన కాదు, మరణానికి దాసుడిని కాదు. ఐ హావ్ ఆల్రెడీ ఓవర్కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను జయించిన వ్యక్తిని, సమస్తాన్ని ఓడించిన వ్యక్తిని. అత్యధిక విజయం నా ఖాతాలో జమ చేయబడింది. నేను జయాన్ని యేసు ప్రభు సాధించిన జయాన్ని అమలు చేస్తున్నా. అది చేయాలి మనం. అంతే తప్ప ఓడిపోయాను ప్రభా, ఓడిపోయానయ్యా, ఓడిపోలే. నువ్వు ఓటమిలో లేవు, విజయంలో ఉన్నావు. చప్పట్లో ప్రైజ్ అలాడ్. ఓటమి సిలువలో ఓడిపోయింది. నీ ఓటమి సిలువలో ఓడిపోయింది. నీ రోగం సిలువలో ఓడిపోయింది. నీ మీద పనిచేస్తున్న దయ్యం సిలువలో ఓడిపోయింది. సిలువలో దాని తల చిత్తగొట్టబడింది, దాని తల చితికిపోయింది. అది దాని బలం విరిగిపోయింది. హల్లెలూయా. కాబట్టి యూ షుడ్ బిలీవ్ ఇట్. నమ్మాలి. విశ్వాసంతో నమ్మి, నువ్వు అడిగింది ఇంతకు ముందే పొంది ఉన్నావని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే పొందుకుంటావు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం చాలా విలువైంది, కీలకమైంది. విశ్వాసంతో నడుచుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసంతో నడుచుకోవాలి. 120 ఏళ్ళు బతుకుతావు. చప్పట్లు ప్రైజ్ అలాడ్. ఎంతమంది 100 దాటాలనుకుంటున్నారు? 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నారు ఎంతమంది? 100 దాటాలని ఆశ ఉందని వాళ్ళ చేతులు ఎత్తండి. ఆశ లేదా? ఆశ లేకపోతే నేనేం చేయలేను. ఆశ లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పు? నేను 60కి పోతాడు, 70కి పోతాడు, చేసేదే ఉంది. పోయి ఆడ చేసేదేమీ లేదు. పరలోకం పోయి చేసేదేమీ లేదు. చేసేదేమనంటే ఇక్కడ చేయి. దేవుని కోసం చేయడానికి ఇక్కడ భూమి మీద అవకాశం ఉంది నీకు. సువార్త ప్రకటించు, దేవుని కొరకు డబ్బు ఇవ్వు, దేవుని కొరకు ఖర్చు పెట్టు, దేవుని కొరకు సేవ చేయి, నడువు, దేవుని మాటలు చెప్పు, దేవుని ఆరాధించు. ఇక్కడ చెయ్యి, సాక్షిగా నిలబడు. పరలోకం పోయి చేసేదేముంది? కాబట్టి నేను 120 సంవత్సరాలు బతుకుతానని ఆశతో ఉండాలి. హల్లెలూయా. షుగర్ నన్నేమీ చేయలేదు, బీపీ నన్నేమీ చేయలేదు, కొలెస్ట్రాల్ నన్నేమీ చేయలేదు. నేను 100 సంవత్సరాలు బతకడానికి అది పెద్ద అడ్డమేం కాదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏది నన్ను అడ్డగించలేదు. ప్రతిదాన్ని నేను జయించిన వ్యక్తిని. ప్రతిదీ సిలువలో ఓడించబడింది, సిలువలో ఓడిపోయింది. ఓడిపోయిన శత్రువు నిన్నేం చేస్తాడు? ఆల్రెడీ ఓడిపోయినాడు, ముసుకేసుకొని కూర్చుంటాడు తప్ప. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఇంతకుముందే సమస్తాన్ని పొందామనే గమనంలో బతికితే మనకు ఆశీర్వాదం. ఇంతకుముందు యేసుక్రీస్తులు అంగీకరించబడ్డామనే గమనంలో బతికితే ఆశీర్వాదం. ఇంతకుముందే దీవించబడ్డామనే నమ్మికలో బతికితే ఆశీర్వాదం అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ నమ్మికను మీరు కలిగి ఆ విశ్వాసంలో బ్రతకాలని కోరుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటలు చాలా విలువైనవి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అప్పగించుచున్నాను అన్నాడు. ఇంకా అప్పగించబడలేదు. ఎరికో చాలా భయంకరమైన బలమైన కట్టడం. ఒక గోడ, పారి గోడ ఎంత పెద్దదంటే 6 రథాలు ఒకేసారి పోవచ్చు అంట. అంటే ఇంచుమించు 40 అడుగులు వెడల్పు గోడ వెడల్పే 40 అడుగులు. ఎత్తు ఆకాశాన్ని అంటే శిఖరం, ఎంతో ఎత్తు. ఆ గోడ పగలటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ గోడ పగల కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. దాని యొక్క గేట్లు, ఇనప గేట్లు గట్టిగా బిగించేశారు. మంచి గురకాలను పెట్టారు. భయంకరమైన సిబ్బందిని పెట్టారు. ఎలా పోతారు దాని ఎదుట అంటే దాని చుట్టూ తిరగమన్నాడు. తిరిగితే గోళ్ళు ఎట్ట పడతాయి అయ్యా అంటే తిరగండి అన్నాడు. అంతే. మీరు తిరగండి, అటు చుట్టూ 7 రోజులు 7 సార్లు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, బోర్లో ఊచు తిరగండి, మందసం తీసుకొని తిరగండి. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు చేశారు, విశ్వసించారు. విశ్వాసంతో దేవుని యొక్క మాటకు లొంగిపోయారు, లోబడిపోయారు, నడుచుకున్నారు.
ప్రియులారా, గోడలు డైనమెట్లు పెట్టి పేల్చినట్టు ఎక్కడెక్కడ కూలిపోయినాను. చప్పట్లు ప్రైజులో. కారణం ఏంటంటే, ఎరుకోను దాని రాజు నీకు నేను అప్పగిచ్చాడని నమ్మకంతో వెళ్ళాలి. నాకు అప్పగిచ్చాడు, ఈ ఎకరం పొలం నాకు అప్పగిచ్చాడు, నేను ఎకరం పొలం కొనబోతున్నా ఈ సంవత్సరం. ఆమె చెప్పండి. ఇలాంటి కరువు కాలంలో కూడా రేట్లు పెరిగిన ఈ ఊర్లో మీరు ఎకరం పొలం కొనబోతున్నారు. చప్పట్లు ప్రైజులో. ఒక ఎకరం పొలం మీకు దేవుడు దయచేయను గాక, అందులో మీరు ఫ్యాక్టరీ కట్టుదురు గాక. చప్పట్లు గట్టిగా. దేవుడు ఇస్తాడంతే, ఇచ్చాడు, పో తీసుకొని దాని చుట్టూ తిరుగు. విశ్వాసంతో దాన్ని అడుగుపెట్టిన నీకు ఇస్తానన్నాడు. నమ్ము. అబ్రహాము అడుగుపెట్టిందల్లా ఇస్తానని చెప్పాడు. అబ్రహాము తిరిగిందంత అబ్రహాముకి ఇచ్చాడు. నువ్వు విశ్వాసంతో తీసుకో. ఒక కొత్త ఇంటిని తీసుకో, విశ్వాసంతో సంతానాన్ని తీసుకో, విశ్వాసంతో వ్యాపారాన్ని తీసుకో, విశ్వాసంతో ఉద్యోగాన్ని తీసుకో, విశ్వాసంతో ఆరోగ్యాన్ని తీసుకో, విశ్వాసాన్ని ఉపయోగించి తీసుకో. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది. లేని తీసుకోమంటే ఉన్నది యేసుప్రభు సంపాదించి పెట్టింది తీసుకో. నీ బాబుగాడి సొత్తు అంటారే, ఎస్, నా బాబుగాడి సొత్తే. చప్పట్ల ప్రైజులో. ఎక్కడుందా ముల్లె మూట ఉందా అని అన్నారు. ముళ్ళు ఉంది, మూట ఉంది. ఆత్మలోకంలో నాకు అన్నీ ఉన్నాయి. చప్పట్ల ప్రైజులో. నాకు ముళ్ళు ఉంది, మూట ఉంది. ప్రభు నా కోసం సిద్ధపరిచాడు సమస్తాన్ని. గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అయితే నాకు ఆత్మనేత్రాలు తెరవబడాలి, నా మనోనేత్రాలు వెలిగించబడాలి. వాక్యంతో చూసేటువంటి కనులు నాకు కావాలి. అటువంటి కనులు నీకు దయచేయబడును గాక, నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. నీ పక్షాన గొప్ప ఆశీర్వాదం సిద్ధపరచబడింది. అది తెలుసుకోవటమే గొప్ప సంతోషం. కొంతమంది తెలిసినా కూడా సంతోషం లేదు. ఇండోనేషియా దేశానికి కొత్త రాజు వచ్చాడంట. కొత్త రాజు వచ్చి ఆ రాజు భూమిని అంతా సర్వే చేశాడంట. భూమిని అంతా సర్వే చేస్తే ఒక ముసలాయన ఇంట్లో భారం అయిపోయి కష్టంలో పెట్టారంట. ఆ ముసలాయన్ని చూడలేక, భోజనం పెట్టలేక, కడు పేదరికం. అయితే ఈ ఆఫీసర్ కలెక్టర్ గారు వచ్చి ఆ ముసలాయన్ని అడ్రస్ తీసుకొని వచ్చి, పలానా ఆయన అంటే చూపించారు. ఇది కష్టంలో ఉన్నాడు చూడండి. ఆ పెద్ద అయినా నీకు భూమి సర్వే చేస్తే 100 ఎకరాలు ఉండే ఈ ఊర్లో పలానా చోట అని చెప్పాడు. చప్పట్లు ప్రైజులో. ముసలాయనికి 100 ఎకరాలు దేవుడు ఆ సర్వేలో తేలింది. ఆయనకు పితరుల కాలంలో ఉందని గవర్నమెంట్ యొక్క రికార్డ్స్లో తేలింది. ఎంత గొప్ప ఆశీర్వాదం. ముసలాయన ఎగిరి గంతేయడా, ముసలాయన బంధువులందరూ ఆయన చేరరా, ఆయన కష్టంలో ఉన్నవాడిని నడింట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టరా. ఎన్ని మార్పులు జరుగుతాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక 100 ఎకరాలు ముసలాయనకు ఉన్నట్టు తెలిసినట్టుగా దేవుడు నీకు ఆశీర్వాదం అంతా ఉందని తెలియజేశాడు. ఆమె చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. సమస్తము నీ లోపలే ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదాల ఆశీర్వాదాల మూట నీ లోపల ఉంది. రక్షణ అంటే ఆశీర్వాదంలో మూట. ఆ రక్షణలో సమస్తం ప్యాకేజీగా ఉన్నది. ఆ ప్యాకేజీ నీకు ఇచ్చేశాడు దేవుడు. నువ్వు అనుభవించాలి, విశ్వాసంతో అనుభవించాలి, విశ్వాసం తోడుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. వానిలో ఊరెడి నీటి బుగ్గ, నేనిచ్చు జీవము, నేనిచ్చు జీవజలము. వానిలో ఊరెడి నీటి బుగ్గ. ఓట నీ లోపల తోడుకోవడమే, నోటితో తోడుకోవడమే, విశ్వాసంతో మాట్లాడి స్వతంత్రించుకోవడమే. విశ్వాసానికి మాట్లాడే గుణం ఉంటుంది. నువ్వు మాట్లాడిందల్లా జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అంటారే, నువ్వు మాట్లాడిందల్లా బంగారం అయింది. ఆమె చెప్పండి. నోటితో మాట్లాడిందల్లా నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు నోటితో మాట్లాడి ఏం కావాలో మాట్లాడు. పరిమితి చేసుకోవద్దు, నిన్ను నువ్వు లిమిట్ చేసుకోవద్దు. దేవుని ఆత్మకు పరిమితులు లేవు. దేవుడు అపరిమితమైన వాడు. ఇంతే ఇస్తాడు, ఇంతే చేస్తాడని లేదు. ఎంతైనా చేయగలడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని పిల్లలు కూడా సమస్తము సాధ్యం. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గొర్రె పిల్ల వలె గంతులు వేస్తావు, కొవ్విన దూడల వలె గంతులు వేస్తావు. నీ మోకాళ్ళ నొప్పుల నుంచి వెళ్ళిపోవును గాక. దేవునికి స్వస్థత కలుగు చేయను గాక. క్యాన్సర్ నీ నుంచి పారిపోవును గాక. ప్రతి రోగము నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి పేదరికం నుంచి నువ్వు బయటికి వచ్చుదువు గాక. ప్రతి అప్పుల నుంచి బయటికి వచ్చుదువు గాక. కొత్త ఇల్లు కట్టుకుందువు గాక.
నమ్ము, విశ్వాసంతో స్వాధీనం చేసుకో. నీకేది అవసరం అది దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. ఇది శుభవార్త, గుడ్ న్యూస్. ఈరోజు నేను చెప్పే మీ శుభవార్త ఏమిటంటే, దేవుడు నీ కోసం అన్నీ సిద్ధపరిచాడు, అన్ని ఆశీర్వాదాలు ముందే సిద్ధపరిచాడు. ఆశీర్వాదాలకు నువ్వు వచ్చావు. మోయాబులో నుంచి రూతు బెత్లెహేముకు వచ్చినట్లుగా లోకములో నుంచి యేసయ్య దగ్గరకు, క్రీస్తులోకి నువ్వు వచ్చావు. యేసుక్రీస్తులో సర్వ సమృద్ధి ఉన్నది. సమృద్ధిని విశ్వాసం అనుభవించటమే. హల్లెలూయా. మీరు సమ్మతించిన ఆ మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. అనుభవించుదురుగాక. భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మీవే. వెండి బంగారం మీదే. 1000 కొండల మీద పశువులు మీవే. ఆయన కోసం చేసుకోలేదు కదా, మన కోసం చేశాడు. నీ కోసం సమస్తం చేశాడు. నీవే. అబ్రహాము దీవించబడ్డాడు, నువ్వు కూడా దీవించబడుతున్నావు. నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. నీ పిల్లలు కూడా దీవించబడతారు. నీ తదనంతరం నీ పిల్లలు ధనిలు అవుతారు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీతిమంతుడు తన పిల్లల కోసం ఆస్తిని సిద్ధపరుస్తాడంట. నీ పిల్లలు కూడా ఆస్తిమంతులు అవుతారు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. అది జరుగును గాక. భిక్షమెత్తను నీ పిల్లలు, అడుక్కొని తినరు నీ పిల్లలు దీవించబడుదురు గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు సహాయం చేయను గాక. దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించి దీవించును గాక. మీ సమస్యలన్నీ పరిష్కరించును గాక.